హాయ్ అండి. శనగ గుగ్గిలు ఎలా చేయాలో చూపిస్తాను. శనగ గుగ్గిలు అనే వరకు చాలా వరకు మనం గ్యాస్ పడుతుంది తినము అని అంటారు కదా. చాలా వరకు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే గ్యాస్ పట్టకుండా బాగుండాలి, మంచిగా టేస్టీగా రావాలి అంటే శనగల్ని పొద్దున్నే మనం ఈవినింగ్ చేసుకోవాలి. స్నాక్స్ అనుకుంటే మార్నింగే మనము వాటర్ వేసి బాగా నానబెట్టాలి. నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత అన్ని కుక్కర్లోకి వేసేసుకొని బాగా నానినాయి కదా 6-7 అవర్స్ వరకు వాటర్ పోసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. దీన్ని అంటే మరీ మెత్తగా కాకుండా 3 to 4 విజిల్స్ అయితే సరిపోనవుతుంది. ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల గుగ్గిలు మనము నమిలి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. అందుకే కొంచెం సాల్ట్ వేయాలి ఉడికేటప్పుడు. ఇప్పుడు మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాం. శనగలు ఉడకడానికి పెట్టాం కదా, అంతలోపు గుగ్గిళ్ళకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఒక పెద్ద టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పెద్దగా ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి బరకగా. 2 టేబుల్ స్పూన్ వరకు, కొంచెం చిన్న టీ స్పూన్ వరకు పసుపు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం ఆయిల్. ఇవి ఇంకా గుగ్గిళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా ఇప్పుడు గుగ్గిలు ఉడకాయో లేదో ఒకసారి చూసేద్దాం. ఎగ్జాక్ట్గా 4 విజిల్స్ అయినాయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. గుగ్గిళ్ళు చాలా బాగా మెత్తగా ఉడికిపోయినట్టున్నాయి. చాలా మెత్తగా అయిపోయినాయి. మరీ మెత్తగా కాకుండా మనకి గుగ్గిళ్ళకి సరిపోయేంతగా ఉడికినాయి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం. దీనికి ఆయిల్ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, కొంచెం నార్మల్గా పోసుకోవాలి. నేనైతే దీంతో 3 వేస్తున్నా. ఆయిల్ బాగా వేడయ్యాక మినప్పప్పు, జీలకర్ర 2 వేసేయాలి. మినప్పప్పు, జీలకర్ర ఇలా బాగా ఎర్రగా వేగాలి. కొంచెము ఇప్పుడు వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా మగ్గనిద్దాం. మరీ ఎర్రగా కాకుండా కొంచెం ఇలా ఉండాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చి పచ్చి స్మెల్ పోయే వరకు మంచిగా దీంట్లో వేయించుకోవాలండి. మొత్తము పచ్చిమిర్చి స్మెల్ లేకుండా మంచిగా వేయించాలి. ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చిని బాగా వేయించాలి. ఇప్పుడు ఇలా బాగా వేగింది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు మంచిగా ఉడికించాలి. మంట సిమ్ము పైన పెట్టేసి కొంచెం బాగా కలిపి మెత్తగా టమాటా ముక్క మెత్తపడే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. మొత్తం ఇలా టమాటా ముక్కలు ఇట్లా కొద్దిగా ఒక రకంగా మెత్తగా అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా పసుపు కలిసే వరకు కలుపుకోవాలి. పసుపు మొత్తం ఇలా కలిసిపోయింది కదా, ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ మనకి మంచిగా తెలియాలి అంటే ఆయిల్లో వేయకుండా ఇలా ఉడికించిన తర్వాత అన్నీ కలిపి ఉడికించాక ఇట్లా వేయాలి సపరేట్గా.
అప్పుడు మనకి కరివేపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్తిమీర వేయాలి. ఇవి రెండు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇట్లా అన్నీ బాగా కలుపుకోవాలి. నేను సాల్ట్ ఇప్పుడే వేయట్లేదు, ఎందుకంటే శనగలు ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసాం మనం. మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, అందుకే గుగ్గిలు అయిన తర్వాత ఒకసారి సాల్ట్ టెస్ట్ చేసి తర్వాత తక్కువ అయితే వేయాలి, లేదంటే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. అందుకే నేను సాల్ట్ వేయలేదు. ఇప్పుడు ఇది కొంచెం బాగా మగ్గనివ్వాలండి. దీంతో గుగ్గిలకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది మంచిగా మగ్గాలి. కొంచెం సిమ్ మీద పెట్టి కొంచెం ఒక 2 to 3 minutes మగ్గనిద్దాం. ఇలా బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గుగ్గిలు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, అవి వేసేస్తాం. గుగ్గిలు వేసుకొని బాగా కలుపుదామండి. ఇప్పుడు మొత్తం పోపు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా ఇట్లా ఈవెన్గా కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ అయితే నేను ఒక 1/2 teaspoon అంతా వేసిన. మీ టేస్ట్కి తగ్గట్లు మీరు చెక్ చేసుకొని వేసుకోండి. స్పైసెస్ కానీ సాల్ట్ కానీ మీరు ఎలా తింటారో దానికి బట్టి వేసుకోండి. మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి స్పైసెస్ ఎక్కువ వేస్తుంటా. ఇది ఇలా అయిన తర్వాత మంచిగా ఈవెన్గా పెట్టేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes సిమ్ మీద అవ్వనిద్దామండి. గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయండి. ఇవి ఎంతో టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అందులో బయట జంక్ ఫుడ్ కన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టే ఫుడ్ చాలా మంచిది. అందులో శనగలు కాబట్టి పప్పు ధాన్యాలు కదా, చాలా మంచిది. ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఫుడ్కి చాలా వరకు అలవాటు చేయాలి ఈ పిల్లలకి. ఇప్పటి పిల్లలందరూ బయట ఫుడ్కి జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నారు కదా, అట్లా కాకుండా మనం ఇంట్లోనే స్నాక్స్ ఇలా రెడీ చేసి ఒకసారి పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఎమ్మి గుగ్గిలు రెడీ అయిపోయినాయి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.